తెలుగుదేశం కార్యకర్తల పార్టీ అన్నారు సీఎం చంద్రబాబు. పార్టీని మోసేది వారే అన్నారు. వర్చువల్ గా మహానాడు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందన్నారు. కార్యకర్తల బీమా కోసం 150 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్ అన్నారు. రాష్ట్రంలో పోకిరిలా ఆకతాయిల ఆట కట్టిస్తామని సీఎం హెచ్చరించారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజవుతుందన్నారు. 40,000 కోట్లతో 36 ప్రాజెక్టులు టార్గెట్ పెట్టుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పించారు. భువనేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరితో పాటు పార్టీ నాయకులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉచిత వైద్య రక్తదాన శిబిరాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్కు ఖచ్చితంగా భారతరత్న వస్తుందని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. 11 లక్షల మంది పార్టీ క్యాడర్ హాజరై మహానాడు మరో సంచలన రికార్డు నమోదు చేసుకుందని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ అటెండెన్స్ లో వారంతా నమోదు చేయించుకున్నారని వివరించారు. రాష్ట్రంలోని నియోజకవర్గంలో ఇప్పటి నుంచే మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తామన్నారు. పార్టీలో ఎప్పటికప్పుడు సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కాలం నుంచి పార్టీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. పదవీకాల పరిమితిని తీసుకువచ్చింది తామేనని ఈ సందర్భంగా నారా లోకేష్ గుర్తు చేశారు. మహానాడులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ చూపిన ప్రభావంపై తీర్మానంలో రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు పోషించిన పాత్రను ప్రస్తావించారు. సుస్థిర పాలన అందించేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఏలూరు జిల్లా కైకలూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆవిష్కరించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నింపిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని మాధవ్ కొనియాడారు. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ కోరారు. అనకాపల్లిలో టీడీపీ మహానాడు వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి వెళ్లారు. ఏపీలో జరుగుతున్న టీడీపీ మహానాడులో వర్చువల్ గా పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి మహానాడు కార్యక్రమాన్ని తిలకించారు. త్వరలోనే తీగల కృష్ణారెడ్డికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికలు ఏపీ చరిత్రను మార్చాయన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. దూరదృష్టి, దృఢ సంకల్పంతో భవిష్యత్ తరాల కోసం ఎన్డీఏలో కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పెమ్మసాని తెలిపారు. ఏపీని పునర్నిర్మించేందుకు చంద్రబాబు మహాయజ్ఞానికి పూనుకున్నట్లు పేర్కొన్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని మంత్రి వివేక్ డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడిన వారిని ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. బీఆర్ఎస్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు నమ్మొద్దని వివేక్ సూచించారు. సవాళ్లు చేయడం, పారిపోవడం నీతి లేని కాంగ్రెస్ నేతలకు అలవాటని విమర్శించారు కేటీఆర్. స్వరాష్ట్రాన్ని సాధించాం, స్వగృహ స్వప్నాలను సాకారం చేశామంటూ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. డబ్బా ఇండ్లు కాదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించామన్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామని ఛాలెంజ్ చేసిన మంత్రికి మాట నిలబెట్టుకునే దమ్ముందా అని నిలదీశారు. శపథం చేయడం కాదు, చేతనైతే చేసి చూపించాలని సవాల్ విసిరారు. యాదాద్రి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఉత్తమ్, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను, వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ఎనర్జీ సెక్యూరిటీ, పారిశ్రామిక అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో కోల్ గ్యాసిఫికేషన్ కీలకమైన ముందడుగు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. వరి ధాన్యం చివరి గింజ వరకు కొంటామని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.
కొనుగోలులో జాప్యంపై రైతులు ముందే అధికారులతో మాట్లాడారు. లారీలు, హమాలీల కొరత ఉందని అధికారులు తెలిపారు. వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొంటుందని, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు. ఖాళీగా ఉన్న గోదాములను గుర్తించి ధాన్యాన్ని అక్కడ స్టోరేజ్ చేస్తామని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. వారం రోజుల్లోగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు అన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న FCDA కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ పనులను మంత్రులు పరిశీలించారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. కేంద్రం MSP రేట్లు ప్రకటించడం తప్ప కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. వడ్లంటే తెలియని నేతలు ధాన్యం గురించి మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లపై యాదాద్రి కలెక్టరేట్లో అధికారులు, రైస్ మిల్లర్లతో మంత్రులు సమావేశమయ్యారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి హృదయాల్లో జీవించి ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావుని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం కుప్పనపూడి గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రఘురామ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వేసిన బీజాన్ని చంద్రబాబు, లోకేష్ ఎందరో నాయకులు కంటిన్యూ చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలు బెంగళూరులో ఘనంగా జరిగాయి. అఖండ భూమి ఫౌండేషన్ అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు తుంగభద్ర కూడా మాజీ అధ్యక్షులు కోలా శేషగిరిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను వారు గుర్తు చేసుకున్నారు. అనంతరం దినపత్రిక హ్యాకర్లకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా కౌతాళంలో పొట్టేళ్లకు భారీ ధర పలికింది. ఎరిగేరి గ్రామానికి చెందిన ఓ రైతు తన దగ్గర ఉన్న 3 పొట్టేళ్లను 2,80,000 రూపాయలకు విజయవాడకు చెందిన హైకోర్టు న్యాయవాదికి విక్రయించాడు. పొట్టేళ్లు అమ్మడం ద్వారా భారీ లాభం రావడంతో గొర్రెల పెంపకందారుడు ఆనందం వ్యక్తం చేశాడు. తాగునీటి సరఫరాలో వైఫల్యాలు సామాన్యులను ఎంతగానో బాధిస్తున్నాయనే విషయాన్ని అధికారులు స్వయంగా ఇళ్లను సందర్శించి తెలుసుకోవాలన్నారు మాజీ కార్పొరేటర్ శేషుకుమార్. తాగునీటి కోసం స్థానికులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ఖాళీ బిందులతో ఎస్ఆర్ నగర్ జలమండలి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. నీటి సరఫరా లేకపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి సరఫరా లేని ప్రాంతాల్లో తాత్కాలికంగా అయినా ట్యాంకర్లను పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని అధికారులు విచారించారు. లిక్కర్ కేసులో ముడుపుల వ్యవహారంలో ప్రశ్నించారు. మిసెస్ ఇండియా అవార్డు గ్రహీత ఆశా దీపికకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బెంగళూరులోని పెదర్లైట్ హోటల్లో నిర్వహించిన ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన పోటీల్లో ఆశా దీపిక ఎంపికయ్యారు. పుట్టింది తెనాలిలో అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్లో అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రముఖ సినీ నటులు శరత్ కుమార్, రాధిక సందడి చేశారు. సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పార్చన చేశారు. సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రాధిక. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా అనిపించిందన్నారు. నకిలీ పట్టాల పేరుతో డబ్బులు వసూళ్లు చేసి మోసం చేసిన బీజేపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో నిరుపేదలను మోసం చేసిన బీజేపీ నేత నర్సింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హిమాయత్ నగర్ డివిజన్ విఠల్వాడికి చెందిన నర్సింగ్ గ్రామంలోని సర్వే నంబర్ 58లో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పి 1000కి పైగా పేద కుటుంబాల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. బాధిత కొత్తగూడెం జిల్లా దమ్మపేట గాలివాన బీభత్సానికి చిగురుటాకులా వణికిపోయింది. చెట్లు, కరెంట్ స్తంభాలు రోడ్డుపై విరిగిపడ్డాయి. రేకుల షెడ్లు, గుడిసెల్లో నివాసముంటున్న వారు అరగంట సేపు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
చెరువు నుంచి వచ్చే దుర్గంధం భరించలేక గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. విశాఖ జిల్లా భీమిలిలోని పెద్దపాలెం తాళ్లవలసలో 40 ఎకరాల చెరువు పూర్తిగా కలుషితమైంది. చుట్టుపక్కల చెరువులు కూడా కలుషితమైపోయాయి. దీంతో తాగడానికి నీరు కూడా బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. చుట్టుపక్కల ఉండే కాలేజీల నుంచి వచ్చే వ్యర్థాల వల్లే చెరువు కలుషితమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా చిన్నిబొంపల్లి గ్రామ ప్రజలు 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. జలధార జలహారతి కింద చేపట్టిన పనుల ఫలితంగా చెరువుకు నీరు వచ్చి చేరింది. చెరువు నిండుగా నీటితో కళకళలాడుతుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహానాడు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆటపాటలతో సందడి చేశారు. కార్యకర్తల్లో, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కోటలోని కార్యకర్తలతో కలిసి తీన్మార్ డాన్స్ చేసి అందరినీ అలరించారు. ఇదే స్ఫూర్తితో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. జానపద కళాకారులతో కలిసి తప్పటిగుళ్ల ఆడారు. వృత్తి కళాకారుల మాదిరిగానే లయ తప్పకుండా నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు పరారైన కేసులో కానిస్టేబుల్పై వేటు పడింది. ఈ నెల 9వ తేదీన తాండూరు పట్టణానికి చెందిన మైనర్ బాలికను యూపీకి చెందిన అజీం అనే యువకుడు ప్రేమ పేరుతో మభ్యపెట్టి కిడ్నాప్ చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజీంను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుళ్ల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. వీధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైసీపీ నేత డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి హాస్పిటల్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువులు మరణించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రొంపిచెర్లకు చెందిన శ్రీనివాసులు నాయుడుకు ఇటీవల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం వైద్యం వికటించడంతో శ్రీనివాసులు మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో దేశాయి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కిస్మత్ జైల్ మండీలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా లేబుల్స్ లేకుండా నిల్వ చేసిన నాన్ వెజ్ ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. చికెన్, మటన్, చేపలను పరిశుభ్రత లేకుండా నిల్వ చేయడంతో వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని పడేశారు. కిస్మత్ జైల్ మండీ FSSAI లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. 1,70,00,000 నగదును రైల్వే పోలీసులు సీజ్ చేశారు. ముంబై నుంచి తీసుకొస్తుండగా హవాలా డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామాల్లో 7 లేగ దూడలపై దాడి చేసి హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో పెద్ద పులి అడుగు జాడలు కనిపించడంతో స్థానికులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. పులి సంచారంతో పశువులను కాపాడుకోవడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి పులిని బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బోలక్పూర్లోని సెంట్రింగ్ డబ్బాలు తయారు చేసే గోదాములో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గోపాల్పురంలో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కారు బలంగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బైక్ దగ్ధమైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రమాదం జరిగింది. మాచారం వద్ద హైవేపై 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, బెంగళూరు వెళ్తున్న మరో ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో తిరుపతి బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెంలో టూరిస్టు బస్సు బోల్తాపడింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. ఏలూరు నుంచి నాగపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. దీంతో కారు డివైడర్ పైకి ఎక్కింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మహబూబాబాద్ జిల్లాలో వరి కొయ్యల దహనం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని రైతు పెట్టిన నిప్పు ఎండ తీవ్రతకు మంటలుగా మారి గ్రామం వైపు దూసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో పలువురు రైతులకు చెందిన గడ్డివాములు, డ్రిప్ పైపులు, మోటార్లు కాలి బూడిదయ్యాయి. ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ప్రైవేట్ ట్యాంకర్లతో నీటిని చల్లి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా లేబూర్లో 4 కిడ్నాపర్లను స్థానికులు పట్టుకున్నారు. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలను గోనె సంచిలో వేసి ఆటోలో తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా వాళ్లు కేకలు పెట్టారు. దాంతో గ్రామస్తులు ఆటోను అడ్డుకుని పిల్లల్ని రక్షించారు. కిడ్నాపర్లను చితకబాది పోలీసులకు అప్పగించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో దొంగతనం జరిగింది. కాంటా వేసి పెట్టిన 107 మొక్కజొన్నల బస్తాలను దుండగులు ఎత్తుకెళ్లారు. మార్కెట్ యార్డ్లో చాలా రోజులుగా నిల్వ ఉంచిన తన మక్కల బస్తాలు కనిపించకుండా పోవడంతో రైతు జితేందర్ ఆందోళనకు గురయ్యాడు. మార్కెట్లో పర్యవేక్షణ లేకపోవడం వల్లే చోరీ జరిగిందని బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలను గుర్తించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. బీహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. పట్టాలపై నిలిచి ఉన్న జయనగర్ ఉద్నా అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగి జనరల్ బోగీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఘటనా సమయంలో బోగీలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మోడల్ ట్విషా శర్మ మృతి కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అత్త గిరిబాలా సింగ్ ముందస్తు బెయిల్ తిరస్కరించింది. ట్విషా మృతదేహంపై 7 యాంటీ మార్టం గాయాలున్నాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా గిరిబాలా సింగ్ స్పందించలేదన్నారు. గిరిబాలా సింగ్ కు కస్టడీ విచారణ అవసరమా లేదా అన్నది సిబిఐ నిర్ణయిస్తుందన్నారు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన లోక్ భవన్ కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఆ సమయంలో గవర్నర్ ధావర్ చంద్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి లేఖ అందజేశారు. గవర్నర్ బెంగళూరుకి తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. సిబిఎస్ఈ ఫలితాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. సిబిఎస్ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్లు అంగీకరించారు. ఆ తప్పులకు తానే బాధ్యత వహిస్తున్నానని ధర్మేంద్ర ప్రకటించారు. సిబిఎస్ఈ 12వ తరగతి పత్రాల రీవాల్యుయేషన్ కు ఆదేశించారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఓఎస్ఎం విధానంలో లోపాలున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.